Hi students, welcome to Sahasra School Educational Key Points. My name is Satyasree. Today's topic is Mathematics Fractions, second part. Equivalent fractions. What is the meaning of equivalent fractions? First observe these fractions. 1 by 4, 2 by 8, 3 by 12, 4 by 16. These fractions looks like different fractions. But these are the equal fractions. How? First observe these figures. This square divided into how many parts? 4 parts. This square divided into 8 parts. These are 4, these are 4, total 8 parts. In this figure, we divided into how many parts? 12 parts. Denominator indicates the total parts. Numerator indicates the taken parts. ఫస్ట్ పార్ట్లో చెప్పుకున్నాం కదా, డినామినేటర్ అంటే టేకెన్ టోటల్ పార్ట్స్, న్యూమరేటర్ అంటే టేకెన్ పార్ట్. మనం ఎన్ని పార్ట్స్ తీసుకున్నామో ఇక్కడేమో షేడెడ్ 3 పార్ట్స్ చేసాం కాబట్టి 3 అని తీసుకున్నాం. నెక్స్ట్ ఇన్ దిస్ ఫిగర్ టోటల్ పార్ట్స్ 16. ఫస్ట్ రో 4, నెక్స్ట్ సెకండ్ రో 4, 8, థర్డ్ రో 12, ఫోర్త్ రో 16. టోటల్ పార్ట్స్ 16. షేడెడ్ పార్ట్ 4. మరి ఈక్వల్ ఎలా అయినాయి అని చెప్పి అనుకుంటున్నారా? ఇక్కడ 1 చేసాం, ఇక్కడ 2 చేసాం కదా అని చెప్పి అనుకోవచ్చు మీరు. ఫస్ట్ అసలు ఇది ఒక కేక్ అనుకోండి. ఇక్కడ స్టూడెంట్ ఏమంటాడు? ఐ టేక్ 1 పార్ట్ ఆఫ్ కేక్ అంటాడు. ఇక్కడ ఐ టేక్ 2 పార్ట్స్ ఆఫ్ కేక్, హియర్ 3 పార్ట్స్ ఆఫ్ కేక్, హియర్ 4 పార్ట్స్ ఆఫ్ కేక్ అని చెప్పి అంటాడు. కానీ సేమ్ సైజ్, ఇక్కడ 1 తీసుకున్నా ఒకటే, ఇక్కడ 4 పార్ట్స్ తీసుకున్నా ఒకటే. సేమ్ పోర్షన్ ఆఫ్ సేమ్ సైజ్ ఆఫ్ కేక్ తీసుకున్నారు. అది ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసినా సేమ్ సైజేగా. డిఫరెంట్ ఇక్కడ వరకు ఏం తీసుకోలేదుగా, ఇక్కడ వరకే తీసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ 4 పార్ట్స్ అని కనిపిస్తుంది, కానీ సేమ్ సైజ్, ఈక్వల్ సైజ్ ఆఫ్ కేక్. అందుకని దీస్ ఆర్ ఈక్వల్ ఫ్రాక్షన్స్ అన్నా. ఇక్కడ అలా డివైడ్ చేసాం, ఎక్కువ పార్ట్స్గా డివైడ్ చేసాం కాబట్టి 2 పార్ట్స్ అనుకున్నాం. సో దీస్ 4 ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. 1 by 4 ఈక్వల్ టు 2 by 8 ఈక్వల్ టు 3 by 12 ఈక్వల్ టు 4 by 16. న్యూమరేటర్ మల్టిప్లైడ్ బై 2, డినామినేటర్ ఆల్సో మల్టిప్లైడ్ బై 2. న్యూమరేటర్ని మల్టిప్లై చేసామంటే డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. దీన్ని 5తో మల్టిప్లై చేసాం అనుకోండి న్యూమరేటర్ని, డినామినేటర్ ఆల్సో మల్టిప్లైడ్ బై సేమ్ నెంబర్ 5. మన ఇంట్లో కూడా అంతే. మన బ్రదర్కి 2 చాక్లెట్స్ ఇచ్చి మనకి 2 చాక్లెట్స్కి ఇవ్వకుండా 1 చాక్లెట్ ఇచ్చారనుకోండి, ఊరుకోం కదా. ఇద్దరికి ఈక్వల్గానే ఇవ్వాలి. 5 ఇస్తే 5 ఇవ్వాలి, 10 ఇస్తే 10 చాక్లెట్స్ ఇవ్వాలి. ఒకరికి 10 ఇచ్చి ఇంకొకరికి 2 ఇస్తే ఎవరు ఒప్పుకోరు. అట్లాగే దీనికి కూడా ఉంది. న్యూమరేటర్ని 10తో మల్టిప్లై చేసి డినామినేటర్ని 5తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, ఇది కూడా అంతే అనమాట. 2 మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. డివైడ్ చేస్తే 2 సేమ్ నెంబర్, ఏదైనా సరే సేమ్ నెంబర్తో చేయాలి. నెక్స్ట్ థర్డ్ కేసులో 3తో మల్టిప్లై చేసాం. 1 3s are 3, సో డినామినేటర్ ఆల్సో మల్టిప్లైడ్ బై 3. 4 3s are 12. నెక్స్ట్ 1 4s are 4, 4 4s are 16. నెక్స్ట్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 1 by 3 ఆర్ 2 by 6, 3 by 9, 4 by 12, 5 by 15. ఇవన్నీ ఎలా వచ్చినాయి? మల్టిప్లై చేసాం. 1ని 2తో మల్టిప్లై చేసాం ఫస్ట్. సో 1 2s are 2, 3 2s are 6. నెక్స్ట్ 1 by 3ని 3తో మల్టిప్లై చేసాం. దీనికి ఇవన్నీ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. మళ్ళీ 2 by 6 ఈక్వల్ టు 3 by 9 కాదు. 1 by 3 ఈక్వల్ టు 2 by 6. 1 by 3ని 3తో మల్టిప్లై చేసినప్పుడు 3. నెక్స్ట్ 3 3s are 9. నెక్స్ట్ 1 4s are 4, 3 4s are 12, 1 5s are 5, 3 5s are 15. ఫర్ సపోజ్ మీరు దీనికి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ రాద్దాం అనుకున్నాను అనుకోండి, 7 by 10. దీనికి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్, దీన్ని 10తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, 7 10s are 70. నెక్స్ట్ దీన్ని ఏ నెంబర్తో, మళ్ళీ 5తోనో 2తోనో మల్టిప్లై చేయకూడదు. దీన్ని కూడా 10తోనే మల్టిప్లై చేస్తాం. దీన్ని 10తో మల్టిప్లై చేసాం కాబట్టి
Denominator also multiplied by same number, that is 10. 10 tens are 100. Now these two are equivalent fractions. Next, lowest form of a fraction. For suppose 5/15 fraction తీసుకున్నాం. దీన్ని ఇంకా లోయెస్ట్ ఫామ్లో రాయొచ్చుగా. 5 టేబుల్ దీనిలో రెండింటితో 5తో డివైడ్ చేయొచ్చు. న్యూమరేటర్ని డినామినేటర్ని ఇక్కడ డివైడ్ చేస్తున్నాం. విచ్ నెంబర్ డివైడెడ్ బై 5. 5 1s are 5, 5 3s are 15, 1/3. దీన్ని లోయెస్ట్ ఫామ్ అంటాం అంతే. ఇక్కడ ఏం చేసాం, మల్టిప్లై చేసాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, లోయెస్ట్ ఫామ్ అంటే పాసిబుల్ అయినంత వరకు స్మాల్ ఫ్రాక్షన్గా చేసుకుంటాం. లోయెస్ట్ ఫామ్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ అంటే ఏంటి, డివైడ్ చేస్తాను పాసిబుల్ ఉంటే. ఇప్పుడు 1/3ని ఇంకా డివైడ్ చేయగలమా, కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు. దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్. ఇంకా దీన్ని ఇంకా డివైడ్ చేయడానికి కుదరదు. ఫర్ సపోజ్ మీరు 4/16 తీసుకోండి. 4/16 దీనికి స్టాండర్డ్ ఫామ్ ఏంటి, ఇది స్టాండర్డ్ ఫామ్ అవ్వదు. ఎందుకంటే దీన్ని ఇంకా డివైడ్ చేయొచ్చు, మనం లోయెస్ట్ ఫామ్లోకి తీసుకురావచ్చు. 2 టేబుల్ కట్ అవుతుంది. నెక్స్ట్ 4 టేబుల్ ఆల్సో, మనకి 4 టేబుల్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. తీసుకున్నామంటే డివైడ్ చేసామంటే సేమ్ నెంబర్తో, దీన్ని 4 టేబుల్తోనూ దీన్ని 2 టేబుల్తో చేయకూడదు. ఇక్కడ ఏ నెంబర్తో డివైడ్ చేస్తున్నామో ఇక్కడ కూడా సేమ్ నెంబర్తో డివైడ్ చేయాలి. ఇక్కడ 4 1s are 4, 4 4s are 16. ఇంకా వీటిని కూడా ఏమైనా డివైడ్ చేయొచ్చా, చేయడానికి లేదు. సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ 4/16 అండ్ స్టాండర్డ్ ఫామ్ అనొచ్చు. నెక్స్ట్ లోయెస్ట్ ఫామ్ ఏదైనా అవుతుంది. 4/16కి ఇంకా లోయెస్ట్ ఫామ్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ అంటే 1/4. దీనికి ఇంకా లోయెస్ట్గా ఏమీ చేయలేము. మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఇంకా 25/50 తీసుకోండి. దీన్ని ఎంతవరకు కూడా లోయెస్ట్ ఫామ్లోకి రాయొచ్చు చూడొచ్చు. ఫర్ సపోజ్ 5 టేబుల్ తీసుకున్నాం అనుకోండి. 5 5s are 25, 5 10s are 50. ఇదే లోయెస్ట్ ఫామా, మళ్ళీ వస్తుంది కదా దీనికి 5 టేబుల్. 5 1s are 5, 5 2s are 10. ఇప్పుడు ఏ నెంబర్స్ వచ్చినాయి, 1/2 వచ్చింది. దీన్ని ఇంకా లోయెస్ట్ ఫామ్లోకి మార్చగలమా, మార్చలేము. 1/2 ఈజ్ ద లోయెస్ట్ ఫామ్ ఆఫ్ 25/50. లోయెస్ట్ ఫామ్ అన్నప్పుడు డివైడ్ చేస్తాం. ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అంటే మల్టిప్లై చేస్తాం అంతే. ఇప్పుడు దీనికే తీసుకోండి. 70/100 అన్నాము. దీనికి లోయెస్ట్ ఫామ్గా ఎలా చేయొచ్చు, ఈ 0 0 కట్ చేసేయచ్చు, లేకపోతే 7 టేబుల్ అయినా తీసుకోవచ్చు. 10 టేబుల్, నాట్ 7 టేబుల్, 10 టేబుల్. 10 7s are 70, 10 10s are 100, 7/10. దీన్ని ఇంకా లోయెస్ట్ ఫామ్ లాగా మార్చగలమా, మార్చలేదు. ఎందుకంటే కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. దీనికంటే 2 టేబుల్ ఉంది, 2 5s are. మరి 2 టేబుల్లో 6 7 రాదుగా మనకి. సో దిస్ ఈస్ ద లోయెస్ట్ ఫామ్. దీన్ని ఇంకా మార్చలేము. డివైడ్ చేసినా సేమ్ నెంబర్తో చెయ్యాలి. ఇక్కడ కూడా అంతే. 2/6, 3/9, 4/12 ఇవన్నీ డివైడ్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది, ఫైనల్గా 1/3నే వస్తుంది. దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్. నెక్స్ట్ మీకు ఇంకా కావాలంటే ఇంకో ఎగ్జాంపుల్. 11/33 తీసుకోండి. విచ్ టేబుల్, 11 టేబుల్ కట్ అవుతుంది. 11 1s are 11, 11 3s are 33 ఈక్వల్ టు 1/3. దిస్ ఈస్ ద లోయెస్ట్ ఫామ్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్. మనకు కూడా సమ్స్ చేసినప్పుడు ఆన్సర్ వచ్చిందంటే ఏదైనా ఫ్రాక్షన్, దానికి వీలైనంత వరకు స్మాలెస్ట్ ఫామ్ రాసుకుంటాం. అలా వదిలేసినా రాంగ్ ఏం కాదు. సమ్స్ చేసినప్పుడు ఇలా చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. లోయెస్ట్ ఫామ్ పాసిబుల్ అయినంత వరకు లోయెస్ట్ ఫామ్ రాసి అక్కడ ఆన్సర్ రాస్తాం. మీరు సమ్స్ చేసినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. దిస్ ఈస్ ద లోయెస్ట్ ఫామ్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్. లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్. ఫర్ సపోజ్ మనకి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎంత కండక్ట్ చేస్తారు, 25 మార్క్స్ కండక్ట్ చేస్తారు. అందరికీ సేమే కదా. నెక్స్ట్ డిఫరెంట్ మార్క్స్ వస్తాయి, అందరికీ సేమ్గా రావుగా. వాళ్ళకి 10 వస్తే ఇంకొకరికి 12, ఇంకొకరికి 20, 25, 23 అలాగనే ఎన్నైనా రావచ్చు. కానీ అందరికీ ఎన్ని మార్క్స్కి, 25 మార్క్స్కే కండక్ట్ చేశాను. ద ఫ్రాక్షనల్ నెంబర్స్ that have the same denominators are called like fractions. సేమ్ డినామినేటర్స్, మనకి న్యూమరేటర్స్తో సంబంధం లేదు. అసలు న్యూమరేటర్స్ బిగ్ నెంబర్స్ అయినా ఉండొచ్చు, స్మాల్ అయినా ఉండొచ్చు, సంబంధం లేదు. సేమ్ డినామినేటర్స్ ఉంటే దట్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. నేమ్లోనే తెలిసిపోతుంది. సేమ్ ఉంటే లైక్, సేమ్ లేకపోతే అన్లైక్ ఫ్రాక్షన్స్.
ఫ్రాక్షన్స్ వేర్ ద డినామినేటర్స్ ఆర్ నాట్ ద సేమ్ ఆర్ కాల్డ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. ఇక్కడ సేమ్ ఉన్నాయా, ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్లో 9, నెక్స్ట్ 10, 15, 18, 19 డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్. సో దీస్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. హియర్ డినామినేటర్స్ ఆర్ సేమ్. డినామినేటర్స్ సేమ్గా ఉంటే వాటిని ఏమంటాం, లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. కాబట్టి ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 1/8, 3/8, 10/8, 13/8, 6/8 ఇలా ఉన్నాయి అనుకోండి ఫ్రాక్షన్స్. ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోండి డినామినేటర్స్ ఏముంటే దట్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు ఇవన్నీ లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. డినామినేటర్స్ డిఫరెంట్గా ఉంటే దోస్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. జస్ట్ ఆపోజిట్ అంతే, లైక్ అన్లైక్ నేమ్లోనే తెలిసిపోతుంది. డినామినేటర్స్ ఆర్ సేమ్, దోస్ ఆర్ లైక్. డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్, దోస్ ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రాక్షన్స్. మనకి నెంబర్స్లో ఉన్నట్టే ఫ్రాక్షన్స్లో కూడా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ నెంబర్స్ ఉన్నట్టు కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి ఇక్కడ కూడా. ఇక్కడ కంపేర్ చేసినప్పుడైనా డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ చూసినప్పుడైనా లైక్ ఫ్రాక్షన్స్కి అయితే ఈజీ, అన్లైక్ ఫ్రాక్షన్స్కి అయితే ఎలా చేయాలో నేర్చుకుందాం మనం ఇప్పుడు. లైక్ ఫ్రాక్షన్స్ అయినా కాదో చూడండి. ఫస్ట్ అబ్జర్వ్, అన్నిట్లో డినామినేటర్స్ సేమ్ ఉన్నాయా, డిఫరెంట్ ఉన్నాయా? డినామినేటర్స్ ఆర్ సేమ్, సో దీస్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ అయినప్పుడు జస్ట్ న్యూమినేటర్స్ అబ్జర్వ్ చేయండి చాలు. ఇంకా డినామినేటర్స్ సేమ్ ఉంటే మనకి ఇంకే కష్టం ఉండదు, డైరెక్ట్గా రాసేసుకోవడమే. మన నెంబర్స్ చేసుకున్నట్టుగానే విచ్ ఈజ్ స్మాలర్ వన్, విచ్ ఈజ్ బిగ్గర్ వన్ అని చెప్పి చూసుకోవడమే. ఇంకా ఫ్రాక్షన్లో చూసుకున్నట్టు ఇలా అక్కర్లే. ఇక్కడ స్మాలర్ నెంబర్ ఏంటిది 2. సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, స్మాల్ టు బిగ్, బిగ్ టు స్మాల్, స్మాల్ టు బిగ్ అసెండింగ్ ఆర్డర్ అంటే. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్. ఈ ఆర్డర్స్ మీద నేను ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను, ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఎందుకంటే ఒకటేమో స్మాల్ నెంబర్స్ మీద చేశాను, దానికి ఒక ట్రిక్ కూడా చెప్పాను. అసెండింగ్ ఆర్డర్కి డిసెండింగ్ ఆర్డర్కి మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం, స్మాల్ టు బిగ్, బిగ్ టు స్మాల్ అని. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్, విచ్ ఈజ్ స్మాలర్ వన్ హియర్ 2. మన నెంబర్స్లో చూసుకున్నట్టు చూసేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏం కష్టం ఉండదు, ఫ్రాక్షన్స్ అయినా సరే. ఎప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ అయితేనే, అన్లైక్ ఫ్రాక్షన్స్ అయితే దానికి ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ 2/10 అయిపోయాక నెక్స్ట్ ఏముంటుంది, 3/10, నెక్స్ట్ 5/10, నెక్స్ట్ ఏమొస్తుంది 8/10, నెక్స్ట్ 9/10. దిస్ ఈజ్ అసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ అంటే జస్ట్ వైస్ వర్సా, బిగ్ టు స్మాల్ అంటే 9/10, 8/10, 5/10, 3/10, 2/10 అంతే అయిపోయింది. ఈజీ లైక్ ఫ్రాక్షన్స్ అయితే. అన్లైక్ ఫ్రాక్షన్స్ అయితే ఎలాగో చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దీస్ ఫ్రాక్షన్స్. మరి ఇవి లైక్ ఫ్రాక్షన్సా, అన్లైక్ ఫ్రాక్షన్సా? అన్లైక్ ఫ్రాక్షన్స్, బికాజ్ డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్. డినామినేటర్స్ డిఫరెంట్గా ఉంటే వీ డోంట్ నో విచ్ ఈజ్ బిగ్గెస్ట్ వన్, విచ్ ఈజ్ స్మాలెస్ట్ వన్. మరి దానికి ఎలాగూ డినామినేటర్స్ సేమ్గా ఉంటే ఇందాక చేస్తాం ఈజీగా. ఇంక డినామినేటర్స్ ఇంక చూడకుండా న్యూమినేటర్స్ చూసి డైరెక్ట్గా రాస్తాం. మరి ఇప్పుడు దీనికి ప్రాసెస్ ఏంటంటే జస్ట్ ఫైండ్ అవుట్ ద ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. వాట్ ఆర్ ద డినామినేటర్స్? 3, 6, 9, 18. ఇలా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేస్తే మీకు ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ట్రిక్ కూడా ఉంది, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఇన్ దీస్ నెంబర్స్ ఇన్ డినామినేటర్స్ ఓన్లీ. 18. ఈ 18 అనేది ఈ టేబుల్స్ అన్నింటిలోనూ వచ్చింది అనుకోండి, అప్పుడు 18 ఎల్సిఎం అయిపోద్ది ఆటోమేటిక్గా. 3 టేబుల్లో 18 వస్తుంది, నెక్స్ట్ 6 టేబుల్ 18, 9 టేబుల్లో కూడా 18 వస్తుంది. సో 18 ఈజ్ ద ఎల్సిఎం. ఇలా అయినా చూసుకోవచ్చు. లేకపోతే కొన్ని నెంబర్స్ అలా ఉండవు కదా, కొన్ని బిగ్ నెంబర్స్ వచ్చినాయి అనుకోండి, మనకు అప్పుడు తెలియదు అది. అప్పుడు ఎల్సిఎం అయితే ఇలా అన్నీ చెక్ చేసుకోకుండా దీన్ని ½ మినిట్లో మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఈ అన్ని టేబుల్స్లో వస్తుందా రాదా, మళ్ళీ 58 ఉందనుకోండి, 3 టేబుల్లో 58 వస్తుందా రాదా, ఇవన్నీ అలా చూసుకోకుండా ఇలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మనం.
అదే 2 ఫ్రాక్షన్స్ ఇచ్చి కంపారిజన్ చేసినప్పుడు దానికి ఇంకో ప్రాసెస్ ఉంది, అది తర్వాత చెప్తాను. ఫస్ట్ దీనికి చూడండి, 4 ఫ్రాక్షన్స్ ఇచ్చారు, మనకి అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ కావాలి. మనకి ఏది స్మాలెస్ట్ బిగ్గెస్ట్ తెలియదు కాబట్టి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. విచ్ నెంబర్ 3 ఈజ్ ద కామన్ ఫర్ ఆల్ నెంబర్స్. 3 1s are 3 2s are 3 3s are 3 6s are. నెక్స్ట్ 3 1 2 1 2 again. నెక్స్ట్ 2 table 1 1 1 1. సో ఎల్సిఎం ఈజ్ 3 3s are 9 9 2s are 18. అసలు ఎల్సిఎం ఎందుకు ఫైండ్ అవుట్ చేసాం? వీటన్నిటిని లైక్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయడానికి. లేకపోతే మనం అసలు చెప్పలేం కదా. ఫస్ట్ ఇవన్నీ రాసేసుకోండి. 2/3 5/6 అన్ని వరుసగా రాయండి. ఫస్ట్ 3/9 24/18. నెక్స్ట్ స్టెప్ ఏంటి? లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకుంటున్నాం. లైక్ ఫ్రాక్షన్స్గా మార్చాలంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసాం, వచ్చింది మనకి. ఎంత వచ్చింది? 18. మళ్ళీ 3 టేబుల్లో 18 రావాలంటే ఎన్ని టైమ్స్ ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 6తో మల్టిప్లై చేయాలి. 3 6s are 18. సో మల్టిప్లైడ్ బై 6. న్యూమరేటర్ కూడా 6తోనే మల్టిప్లై చేస్తాం. 2 6s are 12. నెక్స్ట్ దీనికి కూడా 18. 6ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 18 వస్తుంది? 3తో. సో న్యూమరేటర్ ఆల్సో మల్టిప్లైడ్ బై 3. 5 3s are 15. నెక్స్ట్ 18. 9 టేబుల్లో 18 ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 2. సో న్యూమరేటర్ ఆల్సో మల్టిప్లైడ్ బై 2. 3 2s are 6. నెక్స్ట్ 18 ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 18 రావాలంటే 1తోనే. 18 1s are 18. సో న్యూమరేటర్ ఆల్సో మల్టిప్లైడ్ బై 1. 24 1s are 24. ఇప్పుడు చూడండి, మనకి ఈజీగా తెలిసిపోతుంది. అన్ని లైక్ ఫ్రాక్షన్స్లోకి మార్చేసుకున్నాం. 18 ఉంది కాబట్టి న్యూమరేటర్ స్టిక్ చేస్తే సరిపోయింది. విచ్ ఇస్ ద స్మాలెస్ట్ వన్? 6/18 12/18 15/18 24/18. అసెండింగ్ ఆర్డర్ షార్ట్ కట్లో రాసేస్తున్నాను. AO. అసెండింగ్ ఆర్డర్ ఏంటిది? 6/18 12/18 15/18 24/18. అంటే వీటికి కూడా మనం 6/18 ఏ ఫ్రాక్షన్కి వచ్చింది? 3/9. నెక్స్ట్ 12/18 2/3 ఫ్రాక్షన్. నెక్స్ట్ 15/18 5/6. నెక్స్ట్ 24/18 24/18. ఇలా కూడా ఫ్రాక్షన్స్ రాసేయచ్చు మనం. మరి డిసెండింగ్ ఆర్డర్ అంటే జస్ట్ రివర్స్ చేయండి. 24/18 5/6 2/3 3/9. దిస్ ఈస్ ద డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు ఇదంతా అన్లైక్ ఫ్రాక్షన్స్ అయితే. లైక్ ఫ్రాక్షన్స్ అయితే డైరెక్ట్గా రాస్తాం కదా మనం విన్నాక. నెక్స్ట్ 2 ఫ్రాక్షన్స్ ఇస్తే ఈ రెండింటిని ఎలా కంపేర్ చేయాలి? విచ్ ఇస్ ద స్మాలర్ వన్, విచ్ ఇస్ ద బిగ్గర్ వన్ అని. నెక్స్ట్ 2/5 3/7. వీటిని ఏం చేయాలంటే సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోయింది. 2/5 3/7 జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. దిస్ న్యూమరేటర్ దిస్ డినామినేటర్. 2 7s are 14. 5 3s are 15. అంతా అయిపోయింది. 14 15. 15 is బిగ్గర్ నెంబర్. సో 14 is less than 15. సో 2/5 less than 3/7. అంతే, సింపుల్గా అయిపోద్ది క్రాస్ మల్టిప్లై చేస్తే. నెక్స్ట్ 4th వన్ 5/6 2/3. ఇక్కడ లెస్ దాన్ యూజ్ చేయాలా గ్రేటర్ దాన్ యూజ్ చేయాలి? ఎలా తెలుసుకోవచ్చు? విచ్ ఈజ్ స్మాలర్ వన్, విచ్ ఈజ్ బిగ్గర్ వన్ అని. జస్ట్ ఏం చెప్పుకున్నాం? క్రాస్ మల్టిప్లికేషన్. 5 3s are 15. 6 2s are 12. సో 15 is బిగ్గర్ నెంబర్. సో 5/6 is బిగ్గర్ వన్, బిగ్గర్ ఫ్రాక్షన్. 5/6 గ్రేటర్ దాన్ 2/3. 2 ఇచ్చినప్పుడు మనం ఇలా క్రాస్ మల్టిప్లై చేసేయచ్చు, ఈజీగా అయిపోతుంది. అప్పుడు కంపేర్ చేసేయచ్చు. అదే 4 అనుకోండి చేయొచ్చు, కానీ కన్ఫ్యూజ్ అయిపోద్ది ఆ ప్రాసెస్లో. మీకు ఈ 2 చేసి మళ్ళీ ఆ 2 చేసి వాటిని చూసి ఇవన్నీ చేసే బదులు ఇలా సింపుల్గా మనం చేసేస్తే సరిపోయింది. నెక్స్ట్ అవన్నీ ఎప్పుడంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఈ షార్ట్ కట్స్ అన్నీ యూజ్ చేస్తాం. అదే మనకి ఎగ్జామ్స్లో 3 మార్క్స్ సమ్స్ 5 మార్క్స్ సమ్స్ ఇచ్చినప్పుడు ఇలా మొత్తం ప్రాసెస్ చేస్తేనే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. డైరెక్ట్గా నాకు అలా చూడంగానే తెలిసిపోయింది ఇలా రాసేసాను అని చెప్పంటే మార్క్స్ మనకేం రావు. మీరు ఆర్డర్ రాసిన ఆర్డర్ కరెక్ట్ అయినా సరే జస్ట్ 1 మార్కో హాఫ్ మార్కో వేస్తారు అంతే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే మనం ఎలా చేసినా వాళ్ళకి అనవసరం, జస్ట్ డైరెక్ట్గా వాళ్ళకి కావాల్సింది ఆన్సర్ అంతే. మనం ఏ ప్రాసెస్ చేసినా అనవసరం అనమాట.
అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే షార్ట్ కట్ 4 ఫ్రాక్షన్స్ ఇచ్చిన మనకి ఇంకా ఫుల్ ఇందాక చెప్పుకుని ఈ ప్రాసెస్ అంతా లేకుండా సింపుల్గా ఎలా చేయొచ్చు ఇప్పుడు చూడండి. ఈ 4 ఫ్రాక్షన్స్లో ఫస్ట్ ఈ 2 తీసుకోండి, నెక్స్ట్ ఈ 2 తీసుకుందాం. 2/3 1/2 క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 2 2s are 4, 3 1s are 3 అంటే ఈ ఫ్రాక్షన్ బిగ్గర్ వన్. నెక్స్ట్ ఈ 2 ఫ్రాక్షన్స్ తీసుకోండి. 5/6 7/12 క్రాస్ మల్టిప్లికేషన్. ఇలా మీకు తెలియాలని ఇలా చెప్తున్నా. మనకైతే అన్నీ ఇలా సింబల్స్ ఏం రాసుకోగలరు, జస్ట్ అలా చూసేసుకుని ఇలా రాసేసుకోవచ్చు. 5 12s are 60, 6 7s are 42. నెక్స్ట్ విచ్ ఈస్ బిగ్గర్ వన్? 60. మనకు బిగ్గర్ నెంబర్ చూస్తున్నాం కాబట్టి 2 బిగ్గర్ వన్స్ తీసుకోండి. 2/3 5/6. ఈ 2 సెట్స్లోంచి ఈ సెట్లోంచి బిగ్గర్ వన్, ఈ సెట్లోంచి బిగ్గర్ వన్ తీసుకుని మళ్ళీ ఆ 2 ఫ్రాక్షన్స్ని క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం. 2 6s are 12, 3 5s are 15 అంటే ఈ 4 ఇట్లో ఏం పెద్దది? 5/6 ఈజ్ బిగ్గర్ వన్. అదే స్మాలర్ వన్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, విచ్ ఇస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఇన్ దీస్ ఫ్రాక్షన్స్ అని అడిగితే ఈ సెట్లోంచి స్మాల్ వన్ తీసుకున్నాం. స్మాల్ వన్ ఇక్కడ 1/2, హియర్ 7/12. మళ్ళీ ఈ రెండింటికి క్రాస్ మల్టిప్లికేషన్ 12 14 అంటే ఇప్పుడు 1/2 ఈజ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్. బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ 5/6, 1/2 ఈజ్ స్మాలెస్ట్. ఇలా సింపుల్గా షార్ట్ కట్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అదే మనకి రెగ్యులర్ ఎగ్జామ్స్లో అయితే ఇలా మొత్తం ప్రాసెస్ చేస్తాం. ఇప్పుడు దీనికి కూడా అంతే, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది? 12 అవుతుంది. మనం నాకు ఆ ప్రాసెస్ అంతా చేసినా ఇదే వస్తుంది ఆన్సర్. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫాస్ట్గా ఆన్సర్ రావాలి అంతే. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ వన్ 5/6, దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఇప్పుడు మనకు కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అన్నీ వచ్చినాయి కదా. నెక్స్ట్ క్లాస్లో ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, సబ్ట్రాక్షన్స్ అవన్నీ చెప్పుకుందాం. ఇక్కడ కూడా అంతే, ఎప్పుడు లైక్ ఫ్రాక్షన్స్కి ఈజీగా ఉంటుంది. అన్లైక్ ఫ్రాక్షన్స్ అయితేనే వాటిని లైక్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలి అంతే. ఎడిషన్స్లో అయినా అంతే. దిస్ ఈజ్ టుడేస్ క్లాస్. ఓకే స్టూడెంట్స్, బాయ్, థ్యాంక్ యూ.